ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ అనేది లార్డ్స్లో జరుగుతుంది. లార్డ్స్ అన్నాక మనకి ముందుగా గుర్తొచ్చేది లార్డ్స్ లీడర్ బోర్డ్. ప్రతి క్రికెట్ ప్లేయర్ లార్డ్స్లో ఆడినప్పుడు తన ఒక పేరు ఆ బోర్డుపై ఉండాలని కోరుకుంటాడు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా క్రికెట్ అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు చాలా వీడియోస్ చేసుకుంటూ వస్తాం. మన ఇండియా తరపు నుంచి చాలామంది ప్లేయర్స్ బోర్డుపై ఉన్నారు. దీంట్లో చాలామందికి తెలియపోయిన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్కి లార్డ్స్లో సెంచరీ లేదు, అలానే విరాట్ కోహ్లీకి కూడా లార్డ్స్లో సెంచరీ లేదు. ఇంకా గ్రేటెస్ట్ టెస్ట్ ఓపెనర్ అనే చెప్పే మన సునీల్ గవాస్కర్కి కూడా లార్డ్స్లో సెంచరీ లేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే లార్డ్స్లో ప్లేయర్స్కి అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి ఇండియా ప్లేయర్స్ సెంచరీలు కొట్టడం, అన్ఎక్స్పెక్టెడ్గా బౌలర్స్ 5 వికెట్స్ రావడం అయితే వచ్చింది. ఓన్లీ రీసెంట్ టైమ్స్లో భువనేశ్వర్కి 5 వికెట్లు వచ్చాయి, ఒకసారి ఇషాంత్ శర్మకి 5 వికెట్స్ వచ్చాయి. ఇషాంత్ శర్మ లాస్ట్ 5 వికెట్ హోల్డర్ ఇండియా తరపున లార్డ్స్లోన. అయితే డే 3లో ఎవరు సెంచరీ చేస్తారు, ఇంకా ఎవరు 5 వికెట్ హోల్ తీస్తారనేసి మీరు కామెంట్లో చేయండి. నాకైతే మొహమ్మద్ సిరాజ్ 5 వికెట్స్ తీస్తాడనేసి చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. అలానే గిల్ అయినా జైస్వాల్ అయినా సెంచరీ కొడతారు లార్డ్స్లో అనేసి గట్టి నమ్మకం ఉంది.